చెప్తున్న ఈ విషయంలో మాదిరికరమైన ఒక మంచి అవ్వగా అమ్మమ్మగా తిమోతిని తయారు చేస్తుంది కదా. మనం కూడా మన మాదిరి జీవితాన్ని బిడ్డలకి నేర్పాలి. మనం చేసిందే బిడ్డలు చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఏదైతే చేస్తామో బిడ్డలు కూడా అదే చేస్తారు. మనం ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తారు, వాక్యం చదివితే వాక్యం చదువుతారు, పాటలు పాడితే పాటలు పాడతారు. ఒకవేళ మనం చారిటీ చేస్తే వాళ్ళు కూడా చారిటీ చేస్తారు, నేర్చుకుంటారు. మనల్ని చూసి మనం మాదిరికరమైన పాత్రలుగా మన బిడ్డలకు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈలోని అవ్వ మాదిరికరమైన ఆ మంచి అమ్మమ్మగా ఉంది. తన కుమార్తెకు వాక్యం నేర్పింది, తన కుమారుడికి మనమనికి వాక్యం నేర్పింది. కుమార్తెను కుమారుణ్ణి ఇద్దరిని కూడా దేవుళ్ళో చక్కగా నడిపించింది. ఎవరు వీళ్ళు? యూదులు, దేవుడు ఎరుగని అన్య జనాంగంలో నుంచి దేవుడి వరకు నిజ దేవుని రక్షణ వాళ్ళు పొందుకొని నిజ దేవుని అంగీకరించి క్రీస్తు వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ కుటుంబాన్ని దేవునికి మహిమ కలుగును గాక. లోయ అంటే అర్హమైనది, వాల్యుబుల్, అర్హమైనది లేదా దేవునికి పనికి వచ్చే పాత్ర. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత చక్కటి ఈ విషయాలన్నీ కీర్తనలు 119వ అధ్యాయము 65వ వచనం చూద్దాం. ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూరి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఎక్కడ పడడానికి అవకాశం లేదంట. లేఖనాలు అంగీకరించిన వాళ్ళకి, వాక్యం అంగీకరించిన వాళ్ళకి ఏ ఒక్కటి కూడా లేదంట. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు చక్కటి ప్రణాళికలో ఉంటారంట. చక్కటి దేవుని యొక్క మార్గాలలో వాళ్ళ యొక్క జీవితాలు నడిపిస్తారట. దేవునికి స్తోత్రం. అలాగే ఎంతటి మార్గాలైనా కూడా, ఎంత చక్కటి మార్గాలైనా కూడా దేవుని యొక్క జీవితాలు వాళ్ళు జీవించడానికి మార్గము మొదట ఇంపార్టెంట్. హల్లెలూయా. మాదిరికరమైన జీవితము మొదట ఇంపార్టెంట్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క అవ్వ తను చేస్తున్న పని అన్నిట్లో కూడా తిమోతిని, తన ఒక బిడ్డని ఇద్దరిని పెట్టిందంత. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ జీవితం నేర్పించి వారి యొక్క జీవితాన్ని దేవుడికి అనుకూలంగా ఉండేటట్టు. హల్లెలూయా. హోషేయ 14వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టునకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పాల్సినది ఏమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఏమున్నాయంట? మా దగ్గర ఏం లేదు, నువ్వు అంగీకరించే పెదవులు మాత్రమే, వాటితో నిన్ను మేము ప్రార్థిస్తామని చెప్పి దేవుని దగ్గరికి మీరు రావాలి అని మనకి తన ఒక కూతురికి నేర్పించిందంట. ఈ యొక్క అవ్వ అశూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమింకను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుళ్ళని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంత గొప్ప దేవుడు, మాకెవరు లేరు, తల్లి తండ్రి అన్నీ నువ్వే, నీ మీద మేము ఆధారపడతామని, మీరు దేవుని మీద ఆధారపడాలి అని ఈ యొక్క అవ్వ తన ఒక మనమనికి, తన ఒక కుమార్తెకు నేర్పింది. దేవుడు ఏమన్నా ఆశ్రయ కోట కొండ అని లూయి చెప్పినప్పుడు వాళ్ళు దేవుని అంగీకరించి దేవుళ్ళు వారి జీవితాలు కట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీకు వంద స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతకర, ఆశ్చర్యకర, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి మీ దయ దయచేయండి. అద్భుతమైన మేళ్లతో దీవెనలతో నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.